ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు విడుదల చేసిన ప్రెస్ నోట్లో పేర్కొన్న ప్రకారం ఈ రోజు ఉదయం 12/12/2025 10:30 డైరెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ షహనవాజ్ కాసిం ఐపీఎస్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ జె హరికిషన్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ నుండి నర్సాపురం వైపు హోండా యాక్టివా స్కూటీపై ఇద్దరు వ్యక్తులు డిఫెన్స్ లిక్కర్ను అక్రమంగా తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ బృందం తనిఖీలు నిర్వహించారు. కె శ్రీనివాసరావు అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామం వద్ద ఉన్న ఇండియన్ దాబా సమీపంలో తనిఖీలు చేపట్టి కింద ఎన్డీపీఎల్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ఫుల్ బాటిల్స్ దొరకడం జరిగింది. మొత్తం 20 బాటిల్లు మరియు అన్నీ కూడా 750 ml టోటల్ 15 లీటర్స్ డిఫెన్స్ లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. వారు ఈ డిఫెన్స్ యొక్క లిక్కర్ని అన్నారం ఏరియాలోని వ్యక్తుల వద్ద తీసుకొని ఎవరైతే పార్టీలకు అడుగుతుంటే వాళ్ళకి ఇస్తున్నామని చెప్పారు. వాళ్ళలో ఇద్దరు ముద్దాలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు గంగలోని హేమంత్ కుమార్ మరియు గంగలోని కేశవ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా అన్నారం చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరిని కూడా ఇది యాక్టివా పైన వెళ్తుండగా వెహికల్ యాక్టివాను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని ఈ కేసులో మొత్తము సుమారు 1 లక్ష రూపాయల వర్త్ యొక్క లిక్కరు మరియు వెహికల్ను సీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నూతన సంవత్సరం సందర్భంగా ఏవైనా డిఫెన్స్ కానీ లేకుండా ఇతర లిక్కర్లు ఎవరికైనా అమ్ముతున్నట్టుగా సమాచారం ఉన్నచో మన మెదక్ ఎన్ఫోర్స్మెంట్ మరియు ఇతర ఎస్హెచ్ఓలకు కానీ సమాచారం ఇచ్చినచో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళము కేసు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.